ఐఎమ్ బి కుస్మా. నేను 2017 నుంచి రగ్బీ గేమ్ అనేది ఆడుతున్నాను. నేను ఇప్పుడు దాకా 12 స్టేట్ మీట్స్, 1 నేషనల్ ఆడాను. జూనియర్ నేషనల్ అండర్ 18కి ఆడాను పూణేలో. ఈ గేమ్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. స్టేజ్ ఫియర్ కూడా పోయింది. అలానే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ముందుకు కూడా నేను ఇంటర్నేషనల్ కూడా చేరుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. నేను ఒక మిడిల్ క్లాస్ చెందినవాడిని. నాకు జాబ్ అనేది చాలా అవసరం. నా గోల్ ఏంటంటే నేవీలో మంచి జాబ్ రావాలి, అదే నా కోరిక. పిల్లల్ని చూడండి, వారి లక్ష్యాలని అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల బాధ్యత. వేసవి సెలవులు వస్తున్నాయంటే క్రీడలకు అనుకూలమైన సమయం. కొత్తగా క్రీడలను ఎంపిక చేసుకున్న క్రీడలో నైపుణ్యం పొందడానికి అనువైన సమయం. విద్యతో పాటు క్రీడల్లో పిల్లలను ప్రోత్సహించండి. ఉన్నత విద్యా ఉపాధి లక్ష్యాలను వారే ఏర్పాటు చేసుకుంటారు. రగ్బీ క్రీడ అనకాపల్లి జిల్లా స్థాయి పోటీలు అచ్యుతాపురంలో నిర్వహించారు. అండర్ 14 విభాగంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అనకాపల్లి జట్టును కోచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అసలు రగ్బీ క్రీడను పరిచయం చేసి 7 ఏళ్ళు అయింది. ఇప్పటికీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. క్రీడల్లో రాణించిన విద్యార్థులు విద్యా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే వీలుంది. ఇందుకోసం అసోసియేషన్ సభ్యులు తగు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వెంకట్, కోట్ర వెంకనాయుడు, రెడ్డి గణేష్, పిఈటి శ్యామ్ తదితరులు మాట్లాడుతారు. చూద్దాం. 7 సంవత్సరాల క్రితం 2-3 పిల్లలతో రగ్బీ అనేది స్టార్ట్ అయ్యింది. ఈరోజు 150 మంది పిల్లల వరకు ఈరోజు ఈ కాంపిటీషన్లో ఈరోజు పాల్గొన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలామంది మా రగ్బీ అసోసియేషన్కి స్పాన్సర్ చేసి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడానికి అందరూ తోడ్పడ్డారు. అలాగే ముందు ఈ రగ్బీ క్రీడకి 3% గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పించింది కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రీడా వైపు అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇంతమందిని వచ్చారంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఈ రగ్బీ క్రీడ అనేది ఎవరికి తెలియని క్రీడ, కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడికి గ్రౌండ్కి వచ్చినారంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మాకు సరైన పిల్లలకి మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నుంచి కానీ అలాగే మన యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి నుంచి కానీ మేము ఆశిస్తున్నాం. అది కానీ జరిగి ఉండినంత ఈరోజు అచ్యుతాపురం ఈ రగ్బీ క్రీడకి మంచి గుర్తింపు ఉంటుందని కోరుకుంటున్నాను. మన డిస్ట్రిక్ట్లో పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి గేమ్స్కి స్టూడెంట్స్ని పంపి వాళ్ళకి మానసికంగా కానీ అలాగే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఉంటుందని గేమ్స్ వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవులు ఒక 2 నెలలు మనకి టైం ఉంటుంది. ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ పిల్లల్ని స్పోర్ట్స్ వైజ్ వాళ్ళని సపోర్ట్ చేస్తే మరెంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ మనకి మన ఇండియా తరపున కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. కావున అలాగే మానసిక శారీరక దృఢత్వం కూడా పిల్లల్లో కూడా కలుగుతుంది. స్టేట్ కాంపిటీషన్ మనకి 28-29 కర్నూలులో జరుగుతుంది. అందులో కూడా మన అనకాపల్లి జిల్లా తరపున మన పిల్లలు రాణించి మన అచ్యుతాపురానికి అలాగే అనకాపల్లి జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. నేను గతంలో అనకాపల్లి విశాఖపట్నం కోచ్గా ఉన్నాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పడడంతో అనకాపల్లి జిల్లా కోచ్గా వ్యవహరిస్తున్నాను. గత 7 సంవత్సరాల క్రితం మొదలైన ఈ జర్నీ దశాబ్దాలుగా ఈ అండర్ 14 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కాశీ పథకం తీసుకురావడంతో పాటు మన జిల్లాకి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇద్దరితో మన జిల్లా నుంచి అండర్ 14 కేటగిరీలో నేషనల్కి 2 సెలెక్ట్ అయిన మొదలైన ప్రయాణం ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 350 మంది క్రీడాకారులు స్టేట్ మీట్ ఆడి ఉన్నారు 7 సంవత్సరాల్లో. దానికి నేను చాలా గర్విస్తున్నాను. దీనికి ముఖ్య కారణమైన నా గురువులైన కిషోర్ సార్కి అండ్ స్టేట్ సెక్రటరీ రామాంజనేయులు సార్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా మనం పార్టిసిపేట్ చేయగలుగుతున్నామంటే అసోసియేషన్ సభ్యుల వల్లే. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షులైన టీజీ భరత్ గారికి కూడా మేము క్రీడాకారులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క సర్టిఫికేట్ నుంచి మేము పొందుతున్న ప్రతి ప్రయోజనం కూడా వారిని దృష్టిలో ఉంచుకొని మేము పొందుతున్నామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ అచ్యుతాపురం మండలంలో రగ్బీ అనే గేమ్ని స్టార్ట్ చేసి అనకాపల్లి జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న మన కోండ్రప వెంకనాయుడు గారికి,
అలాగే మన రెడ్డి గణేష్ మనకి ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో ఈ క్రీడలు ఆడడం వల్ల పిల్లలకి మంచి మానసిక ఉల్లాసం అలాగే దృఢత్వం కూడా ఏర్పడి సర్టిఫికేట్ ఉపయోగంగా మంచి రిజల్ట్ పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే మన ఈ అచ్యుతాపురం మండలంలో కూడా మంచి స్పోర్ట్స్ విలేజ్గా దీన్ని తీర్చిదిద్దడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని మంచి స్పోర్ట్స్ మేళ తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.